అందరూ బాగున్నారండి. ఈరోజు మనము పన్నీర్ కర్రీ, బాలింతరాలు కొండే పన్నీర్ కర్రీ ఎలా రెడీ చేసుకోవాలో చూద్దాము. ముందుగా అలాగ పన్నీర్ను ముగ్గు పెట్టుకుని ఆయిల్ వేసుకొని ఇలా పన్నీరును వేయించుకోవాలన్నమాట. మరి డ్రైగా కాకుండా మీడియంగా వేయించుకుందాము. మీడియంగా వేయించుకొని తీసుకోవాలి. పన్నీరు అధిక మొత్తంలో పొటాషియం ఉంటుంది. ఇది రక్తపోటు స్థాయిలను నిర్వహించడంలో సహాయపడుతుందంటండి. ఇది స్ట్రోక్ నివారించడంలో కూడా సహాయపడుతుంది. కండరాల తిమ్మిరి నివారించడంలో పొటాషియం కూడా ముఖ్యమైన పాత్ర పోషిస్తుంది. 100 గ్రాముల పన్నీర్ సగటున 20 గ్రాముల క్రొవ్వు మరియు ప్రోటీన్ మరియు 2 గ్రాముల కంటే తక్కువ కార్బోహైడ్రేట్ ఉంటుంది. రిచ్ డైట్ కోసం మాంసానికి ఉత్తమ ప్రత్యామ్నాయంగా ఈ పన్నీర్ పరిగణించబడింది. క్యాన్సర్ ప్రమాదాన్ని తగ్గిస్తుంది. నెంబర్ 1 ముఖ్యంగా క్యాన్సర్ ప్రమాదాన్ని తగ్గిస్తుంది. నెంబర్ 2 మెరుగైన ఎముకలు మరియు దంతాలను మెరుగుపరచడంలో, దంతాలను ఆరోగ్యంగా ఉంచడంలో ఉపయోగపడుతుంది. బరువును తగ్గించే కార్యక్రమంలో ముఖ్యమైన భాగంగా ఇది ఉంటుందండి. ఇప్పుడు మనము ముక్కులు పెట్టుకుని ఆయిల్ వేసుకొని ఉల్లిపాయలను దోరగా వేయించుకుందాము. దోరగా వేయించుకున్న తర్వాత ఇందులో కొద్దిగా అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసుకోవాలి. ఇది బాలింతరాలకు ఉండే కూర కాబట్టి లైట్గా అల్లం వెల్లుల్లి పేస్టు, లైట్గా కొద్దిగా పసుపు, కారము, ఉప్పు వేసుకొని కలుపుకోవాలి. ఈ పన్నీరు జీర్ణ వ్యవస్థ సాధారణ పనితీరులో కూడా సహాయపడుతుందంటండి. ఇప్పుడు మనము వేయించుకుని పక్కన పెట్టుకున్న పన్నీర్ కూడా వేసుకొని కలుపుకుందాము. కలుపుకొని ఇది గసగసాలు, జీడిపప్పు, ధనియాలు, జీలకర్ర పేస్ట్ లైట్గా వేసుకుందాము. ఇది వేసుకోవడం వల్ల పాలు కూడా బాగా పడతాయి. చంటి బిడ్డతలకి కూడా, బాలింతరాలకు కూడా సలువ చేస్తుంది. ఇది పన్నీరు తినడం వల్ల ప్రోటీన్, పాలతో చేయబడింది కాబట్టి ప్రోటీన్ కూడా ఎక్కువగా ఉంటుంది. పాలు ఎక్కువగా పడడానికి అవకాశం ఎక్కువగా ఉంటుంది. బలహీనంగా ఉంటారు కాబట్టి బాలింతరాలు ప్రోటీన్ బాగా పెరుగుతుంది. ఈ పన్నీరు ఇలాగా మూత పెట్టుకుని మగ్గించుకుందాము. పన్నీరు డయాబెటిక్ రోగులకి కూడా ఆదర్శ ఆహారంగా ఉంటుందంటండి. బలమైన రోగ నిరోధక శక్తిని ఈ పన్నీరు బాగా పెంచుతుంది. ఈ పన్నీరు నొక్కుని ఉంటే మన పన్నీరు ఉడికిపోయిందండి. ఇప్పుడు కొత్తిమీర వేసుకుంటే మన పన్నీర్ కర్రీ ఎంతో టేస్టీ పన్నీర్ కర్రీ రెడీ. మీకు కనుక వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి.